హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన దానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేయబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలేను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు తన మాట మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సోదరి సోదరుడు, ఎవరైతే తన అతిక్రమాలను ఒప్పుకుంటారో, తన పాపాలకు ప్రాయశ్చిత్తం నందుతారో వారు ధన్యులు. వారు దేవుని చేత నిర్దోషులని ఎంచబడతారు. ఆత్మలో కపటం లేని వాళ్ళు ధన్యులు. ఎవరైతే ఆ విధంగా తమ పాపాలు ఒప్పుకొని, దోషములు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో, కీర్తనకారుడు అంటాడు, నా దోషములను కప్పుకొనక ఒప్పుకొంటిని అని. ఎవరైతే అలాగ ఒప్పుకుంటారో వారు ధన్యులు అవుతారు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారిని అనేకులు వారి మీద పగబట్టినా, వారిని హింసించాలని చూసినా, వాళ్ళని కష్టపెట్టాలని చూసినా కూడా దేవుడు తన కౌగిలిలో వాళ్ళని దాస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు. వారి ఎడల తన కనికరాన్ని చూపుతాడు. దేవుని కృప వారిని ఆవరించి ఉంటుంది. ఎవరు కూడా ఏమి వారిని చేయలేరు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడు, ఈ వాక్యం విన్న నీవు నీ దోషముల అపరాధాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీ దోషాలు క్షమించి ప్రభు తన రెక్కల నిన్ను దాసి కాపాడుతాడు. శోధన తప్పించాడు. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని కృప ఎల్లప్పుడూ నిన్ను ఆవరించి ఉంటుంది. పరిశుద్ధ వందనాలు, స్తోత్రాలనైనా ఎదిగో వీడియో చూసి నీ బిడ్డలనైనా రక్షణ పొందుడు కృప అనుగ్రహించండి. తమ దోషములు తప్పిదములు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ ఆనందాన్ని పొందుకునే ధన్యతనిమ్మని, నీ కృప వారు పొందుకునే ధన్యతనిమ్మని రక్షణ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.